144 సంవత్సరాలకు ఒక్కసారి చేసే మహా కుంభమేళా. అఘోరాలు, నాగ సాధువులు 44 రోజుల పాటు జరిగే పుణ్య స్నానాలు, ప్రపంచంలోనే భూమి మీద చేసే అతి పెద్ద వేడుక ఈ కుంభమేళా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గర జనవరి 13 నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. మత్స్య పురాణంలోని సాగర్ మథనం కథ ప్రకారం దాదాపు 12 ఏళ్ల పాటు దేవతలకు రాక్షసులకు మధ్య అమృతం కోసం యుద్ధం జరిగింది. అయితే ఈ గొడవలో అమృత కలశంలో నుంచి కొన్ని చుక్కలు భారతదేశంలోని 4 ప్రదేశాల్లో పడ్డాయి. అవే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్. దీని ప్రకారం ఈ 4 ప్రదేశాల్లో కుంభమేళాలు నిర్వహిస్తూ ఉంటారు. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్ లేక ఉజ్జయిని, నాసిక్లో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతుంది. ప్రస్తుతం జరిగేది మహాకుంభమేళా. ఇక్కడ చూడండి, ఇదే త్రివేణి సంగమం. ఇక్కడ 3 నదులు కలుస్తాయి. మీరు పైనుంచి చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి చూడడం కన్నా, ఎందుకంటే అక్కడ చూడండి, అక్కడ నుంచి ఒక నది వస్తుంది, ఇలా ఒక నది కలుస్తుంది. లోపల అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంది. ఈ మధ్యలో దీన్ని త్రివేణి సంగమం అంటారు. 3 నదులు కలుస్తాయి కదా, అందుకని ఇక్కడే స్నానం చేస్తారు. చూడండి అందరూ. ఫ్రెండ్స్, ఈ త్రివేణి సంగమం దగ్గర మనల్ని బోట్లో తీసుకుని వెళ్ళిన వారు ఆ త్రివేణి సంగమం దగ్గర కొన్ని బోట్స్ ఆపి ఉంటారు. ఆ బోట్స్లలో ఎక్కిస్తారు. ఇందులో పూజారులు ఉంటారు. మీరేమైనా పిండ ప్రదానం కానీ లేదంటే ఇక్కడ ఏమైనా పూజలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఈ బోట్లో నుంచే కిందకి దిగి స్నానం కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడే 3 నదులు కలిసాయి కాబట్టి ఇక్కడ బోట్లు ఆపి ఉంటారు. నేను కూడా ఈజీగా దిగి కింద స్నానం చేశాను. ఇక్కడ లోతు కూడా అంత ఎక్కువ ఏముండదు. చిన్నపిల్లలు కానీ ఈత రాని వాళ్ళు కూడా ఈజీగా దిగి స్నానం చేయొచ్చు. ఇక్కడ చాలా మంది వాటర్ తీసుకుని వెళ్తూ ఉంటారు ఇంటికి. 3 నదులు కలుస్తాయి కదా, అందుకని. ఇప్పుడే అన్ని పూజలు అన్ని అయిపోయినాయి. ఇంకా గంగార్పణం మీరు అత్తే మాత్రం నిల్చున్న 50 రూపాయలు కట్టాలి, కూర్చున్న 50 రూపాయలు కట్టాలి, కొబ్బరికాయలు పెట్టుకున్నది కూడా 50 రూపాయలు కట్టాలి. గుర్తు పెట్టుకోండి, జాగ్రత్త. నేను అక్కడే మిస్ అయ్యాను. వీళ్ళంతా హలో, ఇంకా ఇక్కడ నుంచి ఒడ్డుకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, వెళ్తూ ఉంటే సైబియన్ బర్డ్స్ వచ్చాయి. ఇక్కడ పైన ఎగురుతున్నాయి కదా బర్డ్స్, ఇవన్నీ సైబీరియన్ బర్డ్స్. వీటికి ఫుడ్స్ కూడా వేస్తూ ఉంటారు. బోట్లో వెళ్ళే వాళ్ళు ఫుడ్ వేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇలా నదిలో పడవలో వెళ్తూ ఉంటే ఈ ప్రయాగ్రాజ్ లో ఉన్నటువంటి చాలా ఘాట్స్ కనపడుతున్నాయి. చాలా మంది ఈ కుంభమేళాకు వచ్చే వాళ్ళు ఇలా బోట్లో లోపల వరకు వచ్చి స్నానం చేయలేరు. ఎందుకంటే ఈ కుంభమేళాలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఒక్కోసారి బోట్స్ కూడా ఆపేస్తుంటారు. అలాంటప్పుడు నది ఒడ్డునే స్నానం చేసి వెళ్లాల్సి ఉంటుంది. చాలా మంది నది ఒడ్డునే స్నానం చేసి వెళ్తారు ఈ కుంభమేళాలో.